కృప కావాలా, నీ కనికరం కావాలా, నీవు మా పక్షాన నిలబడమని ప్రార్థిస్తున్నాం. మాకు ముందుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ఈ అశాశ్వతమైన లోకములో తండ్రి మేము శాశ్వతంగా ఉండడానికి వీల్లేదు నాయన. నీ సన్నిధిలోను, నీ సమూహములోను, నీ సన్నిధానములోను మేము నిలబడడానికి సహాయం చేయండి. నీ కొరకు బ్రతకడానికి తండ్రి అనేకులు నీ వైపు తిప్పడానికి నాయన చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన, నీ వందనములు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు దినములంతా కొడుకు నాయన నీ కొరకు బ్రతకడానికి అనేకులు నీ వైపు తిప్పడానికి తండ్రి అనేకులు నీ సన్నిధిలో నడిపించడానికి అనేకులు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ బిడ్డల వయసులకు ప్రతి గుప్పలు మీరు ఆశీర్వదించండి. ప్రతి గుప్పలు మీరు ఆశీర్వదించండి. మీరు దీవించండి ఆయన. పనులకు తోడుగా ఉండండి. బిడ్డల ఇబ్బంది పడుతూ ఉండగా కాపాడండి. సైతాన్ నుంచి కాపాడండి. కాపాడండి. అయానికి స్తోత్రాలు. ఆయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి విషయంలో తల్లి తోడుగా ఉండండి. ఆయా జీవితంలో తల్లి తోడుగా ఉండండి. పరిశుద్ధపరచండి నాయన. పరిశుద్ధమైన జీవితం దయచేయండి. స్తోత్రాలు. అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘాన్ని దీవించండి. మా సేవకుని దీవించండి నాయన. బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. సూర్య కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బెంజమిన్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అది మా సంఘాన్ని దీవించండి నాయన. అంతేకాదు తండ్రి నీ బిడ్డలందరూ నాయన ఆయా ప్రాంతాలకు, ఆయా లోకంలోకి ఈ వారం అంతా ఉంటుండగా వాళ్ళకు తోడుగా ఉండండి. వాళ్ళ తలంపులకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ఊహలకు తోడుగా ఉండండి. ఎనీ టైం నాయన ప్రతి క్షణము తను నాయన వాక్యముతో మాట్లాడి హెచ్చరించమని ప్రార్థించమని. పరిశుద్ధాత్మ దేవుడా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీరు సరిచేయండి నాయన. కంటి చూపు ఎందుకు తలంపులు, ఆలోచనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో వాక్యముతో మాట్లాడి సరిచేయమని ప్రార్థించమని. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. ఈ సమయంలో తల్లి ప్రతి ఒక్క నీ చేతులు కల్పిస్తూ కూడిన ప్రతి బిడ్డను పేరు పైన వసనం మీరు దీవించమని ప్రతి ఒక్క నీ చేతులు కల్పిస్తూ మమ్మల్ని నీ చేతులు కల్పిస్తూ ఇచ్చిన ప్రార్థన నీ చేతులు కల్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.